చాలా మంది ఫిజిక్స్ అనగానే అబ్బో ఒరే సబ్జెక్ట్ బోలెడు ఫార్ములాలు అనుకుంటారు, కానీ అసలు విషయం అది కాదు. నిజానికి ఫిజిక్స్ అనేది రెండు వేర్వేరు ప్రపంచాలు. వాటికి ఒకదానితో ఒకటి అస్సలు సంబంధమే ఉండదు. ఈరోజు మనం ఆ రెండు ప్రపంచాల్లోకి ఒక చిన్న ట్రిప్ వేద్దాం. వాటికదేంటో చూద్దాం. అయితే ఈ రెండు ప్రపంచాల్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికి ఓ సింపుల్ టెక్నిక్ ఉంది. సినిమాలతో పోల్చుకుందాం. మొదటిది మన హ్యాపీ డేస్ సినిమా లాంటిది. అంతా ప్రశాంతంగా ఓ మంచి రిథంలో వెళ్ళిపోతుంది కదా, అదన్మాట డోలనాలు అంటే ఆసిలేషన్స్. ఇక రెండోది చెప్పక్కర్లేదు, పుష్ప. ఫుల్ హీట్, ఫుల్ ఫైర్, తగ్గేదేలే. అదే ఉష్ణగతిక శాస్త్రం అంటే థర్మోడైనామిక్స్. సరే, ఈ సినిమాల గురించి ఇంతలా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకంటే ఎగ్జామ్లో ఈ రెండు చాప్టర్ల నుంచి రెండు గన్ షాట్ ప్రశ్నలు వస్తాయి. వాటిని పర్ఫెక్ట్గా రాసేస్తే చాలు, అక్షరాల 16 మార్కులు. పాస్ మార్కులు దాదాపు వచ్చేసినట్టే కదా. సరే, మరి మొదట మన హ్యాపీ డేస్ కథలోకి వెళ్ళిపోదాం. అంటే ప్రశాంతమైన డోలనాల ప్రపంచంలోకి. ఈ కథలో మన హీరో ఎవరంటే లఘులోలకం. అదేనండి, సింపుల్ పెంజులం. ఈ హ్యాపీ డేస్ కథలో కూడా ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఎక్కడా అంటే ఆ T=2π√L/g ఫార్ములాను డిరైవ్ చేసేటప్పుడు ఆ లోలకం గుండుమీద పనిచేసే బరువు అంటే ఎంజీని దాని కాంపోనెంట్స్గా విడగొట్టాలి. అబ్బా, సరిగ్గా అక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మార్కులు పోయేది కూడా అక్కడే. ఇక్కడే సీన్లోకి మన అసలు హీరో ఎంటర్ అవుతాడు. దాని పేరే పునఃస్థాపక బలం అంటే రిస్టోరింగ్ ఫోర్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఓ రబ్బర్ బ్యాండ్లా ఊహించుకోండి. లోలకాన్ని పక్కకు లాగితే ఈ ఎంజీ సైన్ థీటా అనే హీరో ఏయ్ ఎక్కడికెళ్తున్నావ్ అన్నట్టు దాన్ని పట్టుకుని మళ్లీ సెంటర్కి లాక్కొస్తాడు. ఈ ఒక్క హీరో లేకపోతే డోలనాల కథే లేదు. అంత ముఖ్యమిది. సరే, ఇంత కష్టమైన డెరివేషన్ని సింపుల్ చేయడానికి ఓ మ్యాజిక్ ట్రిక్ ఉంది. ఏంటంటే లోలకాన్ని మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ అలా కొద్దిగా చాలా చిన్న యాంగిల్లో పక్కకి లాగామనుకోండి. మ్యాథ్స్ ప్రకారం ఆ యాంగిల్ అంటే థీటా చాలా చాలా చిన్నగా ఉన్నప్పుడు సైన్ థీటా విలువ దాదాపుగా థీటాకి సమానమైపోతుంది. విచిత్రంగా ఉంది కదా. కానీ ఎందుకంటే ఆ ఊపు ఎంత చిన్నగా ఉంటుందంటే అది గీసే వంపు అంటే ఆర్క్ ఒక కర్వ్లా కాకుండా దాదాపు ఒక స్ట్రెయిట్ లైన్లా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా అది ఫ్లాట్గా కదులుతున్నట్టే లెక్క. అందుకే ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. చూసారా? ఈ ఒక్క చిన్న ట్రిక్ వాడగానే మన ఈక్వేషన్ F=-mg sin θ నుంచి సింపుల్గా F=-mg θ అయిపోయింది. ఇది చూడ్డానికి ఎలా ఉంది? అచ్చం మన సరళ హరాత్మక చలనం అంటే SHM ఫార్ములా F=-kx లాగే ఉంది కదా. అంటే బలం అనేది స్థానభ్రంశానికి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉండటం. ఒక్కసారి ఈ ఫార్మాట్లోకొచ్చిందంటే చాలు, ఇక మిగతా డెరివేషన్ అంతా వెన్నతో పెట్టినట్టే సాగిపోతుంది. రైట్, హ్యాపీ డేస్ కథ క్లోజ్. ఇప్పుడు ఫైర్, తగ్గేదేలే, పుష్ప ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం. అదేనండి మన కార్నో ఇంజిన్, దాని 4 దశల ప్రయాణం. ఈ కార్నో ఇంజిన్ కథలో మొత్తం 4 స్టేజులుంటాయి. ఇది ఒక సైకిల్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్లో పిస్టన్ బయటనుంచి వేడిని తీసుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్తుంది. రెండో స్టేజ్లో బయటనుంచి హీట్ సప్లై ఆగిపోతుంది, కాని తనలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీతోనే ఇంకా పైకి వెళ్తుంది. మూడో స్టేజ్లో ఇప్పుడు రివర్స్, తనలో ఉన్న వేడిని బయటకు వదిలేస్తూ నెమ్మదిగా కిందకి వస్తుంది. ఇక నాలుగో స్టేజ్లో తనంతట తానే ఇంకా కిందకి దిగి మళ్లీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తుంది. అంతే, ఈ సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సరే, ఈ 4 దశల జర్నీకి ఒక మ్యాప్ గీస్తే అదెలా ఉంటుందో తెలుసా? అదే ఈ పీవీ గ్రాఫ్ అంటే ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్. ఈ గ్రాఫ్లో కనిపించే ప్రతి కర్వ్ ఆ ఇంజన్ ప్రయాణంలో ఒక్కో స్టేజ్ని చూపిస్తుంది. ఈ మ్యాప్ని సరిగ్గా చదవగలిగితే ఇంజన్ ఎలా పనిచేస్తుందో మొత్తం అర్థమైపోయినట్టే. ఓకే, కాన్సెప్టులో అర్థమయ్యాయి. కానీ ఎగ్జామ్లో ఫుల్ మార్కులు కొట్టాలంటే కొన్ని ట్రిక్స్, కొన్ని రూల్స్ పాటించాల్సిందే. ఏంటో అవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ట్రిక్, ఇది చాలా మంది పడే కామన్ ట్రాప్. క్వశ్చన్ పేపర్లో సెకండ్ల లోలకం లేదా సెకండ్స్ పెండులం అని కనిపిస్తే చాలు, ఇక ఆలోచించొద్దు. దాని టైం పీరియడ్ టీ ఎప్పుడూ 2 సెకండ్సే. సెకండ్ అని ఉంది కదా అని చాలామంది 1 సెకండ్ అనుకుని పొరపడతారు. కాని కాదు, ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లడానికి 1 సెకండు, మళ్ళీ వెనక్కి రావడానికి ఇంకో సెకండు, మొత్తం 2 సెకండ్లు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇక కార్నో ఇంజిన్ ఎఫిషియన్సీ ఫార్ములా
ఈటా = 1 - T2/T1. ఇక్కడ T1, T2 విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి నాదో చిన్న చిట్కా. ఎఫిషియన్సీ ఎప్పుడు 100% ఉండదు కదా, అంటే 1 కన్నా తక్కువే ఉంటుంది. అలా రావాలంటే T2/T1 ఫ్రాక్షన్ కూడా 1 కన్నా తక్కువ ఉండాలి. అంటే సింపుల్గా చిన్న టెంపరేచర్ T2 ఎప్పుడూ పైన, పెద్ద టెంపరేచర్ T1 ఎప్పుడు కింద ఉండాలి. అంతే. ఈ లాజిక్ గుర్తుంటే ఫార్ములాలో తప్పు జరగదు. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్. రివర్సిబుల్ అంటే పేర్లోనే ఉంది, రివర్స్ చెయ్యగలగడం. సినిమాని రివైండ్ చేసినట్టన్మాట. ఏ దారిలో అయితే ముందుకెళ్ళిందో మళ్ళీ అదే దారిలో వెనక్కి వచ్చేయడం. కానీ ఇది జస్ట్ థియరీ వరకే. రియల్ లైఫ్లో జరిగేవన్నీ ఇర్రివర్సిబుల్, అంటే అనుత్క్రమణీయమే. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక అద్దం పగిలిపోయింది. మళ్ళీ దాన్ని అతుకులతో కలపగలమేమో గాని పగలకు ముందు ఎలా ఉందో అచ్చు అలా అదే దారిలో వెనక్కి తీసుకురాలేం కదా. అదే ఇర్రివర్సిబుల్. సరే, ఇప్పుడు ఫైనల్గా 3 గోల్డెన్ రూల్స్. వీటిని అస్సలు మర్చిపోకూడదు. నంబర్ 1, డయాగ్రమ్స్. లోలకం డయాగ్రమ్, పీవీ గ్రాఫ్, ఇవి ఆన్సర్కి ఆత్మ లాంటివి, కంపల్సరిగా గీయాలి. నంబర్ 2, యూనిట్స్. టెంపరేచర్ని ఎల్లప్పుడూ కెల్విన్లోకి మార్చాలి, అంటే +273 చెయ్యాలి. ఇది మర్చిపోతే మొత్తం లెక్క కరెక్టైనా 0 మార్క్స్ పడతాయి, జాగ్రత్త. నంబర్ 3, స్టెప్ మార్కింగ్. ఆన్సర్ మొత్తం రాకపోయినా పర్లేదు, గివెన్ డేటా, తెలిసిన ఫార్ములా, ఇలా తెలిసినంతవరకు రాయండి. దానికి కూడా మార్కులుంటాయి. అయితే ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్ చేయటానికి ఇదో ఒక సింపుల్ 7 డేస్ ప్లాన్. ఫస్ట్ 2 డేస్ ఓన్లీ సింపుల్ పెండులం డెరివేషన్ మీద కాన్సంట్రేట్ చేయండి. నెక్స్ట్ 2 డేస్ కార్నో ఇంజిన్ సైకిల్, దాని గ్రాఫ్. 5వ రోజు ఆ రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ డిఫరెన్సెస్. ఇక చివరి 2 రోజులు మొత్తం రివిజన్ చేస్తూ కొన్ని షార్ట్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. అంతే. ఈ ప్లాన్ ఫాలో అయితే టెన్షన్ లేకుండా ఈ 16 మార్కులు గ్యారంటీ. ఓకే, ఇప్పటివరకు మనం ఎగ్జామ్స్ కోసం పర్ఫెక్ట్ పెండులమ్స్ గురించి, ఐడియల్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నాం. అన్నీ బానే ఉన్నాయి. కానీ ఈ థియరీ అంతా రియల్ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుంది? సరే, ఇప్పుడు కాసేపు పుస్తకాలు పక్కన పెట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచంలోకి చూద్దాం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. మనం థియరీలో చదువుకున్న ఆ ఐడియల్ కార్నో ఇంజన్ అంత ఎఫిషియన్సీ మన కార్లలో, బైకుల్లో ఉండే రియల్ ఇంజన్లకు ఎప్పటికీ ఎందుకు రాదు? ఎందుకంటే రియాలిటీ వేరు. ఫ్రిక్షన్ అంటే ఘర్షణ ఉంటుంది, హీట్ లాస్ ఉంటుంది. మనం అనుకున్నట్టు టెంపరేచర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం కుదరదు. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్లే థియరీకి, రియాలిటీకి మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుంది. అందుకే చూడండి, ఫిజిక్స్ అంటే కేవలం ఫార్ములాలు బట్టి పట్టడం కాదు. ఆ ఫార్ములాలు నిజ జీవితంలో ఎక్కడా, ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసుకోవడమే అసలైన ఫిజిక్స్. ఆలోచించండి.